బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేశారని చెప్పి. సో అసలు ఈ స్కామ్ గురించి చంద్రబాబు గారితో, ఇంకా లోకేష్ గారితో, అంటే అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతానని చెప్పని అంటున్నారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే దెయ్యాలు వేదాలు ఒలిచినట్టుగా ఉంది ఆయన మాట్లాడేది. ఈరోజు ఆయనకి కులం గుర్తొచ్చింది. ఆయన కొడుకుని మీద అభియోగాలు మోపి కొడుకును అదుపులో తీసుకోగలలోనే వాళ్ళ గౌడ కులస్తులందరి మీద ఏదో ప్రభుత్వం కక్ష తీసుకున్నట్టుగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కులాన్ని ఈరోజు బయటకు తీసుకొస్తాం. ఇలా కొత్త ఏం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఇదే పెద్ద మనిషి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 10 సంవత్సరాల పైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటి మీద వందల కొద్ది అనుచరులతోటి వాహనాలతోటి దాడికి వెళ్ళినప్పుడు ఆ రోజు నువ్వు బలహీన వర్గాల మనిషి అని చెప్పి నీకు గుర్తు రాలేదా? ఇది చేయటం తప్పనేది నీకు గుర్తుకు రాలేదా? సభా వేదికగా కూర్చొని అనరాని మాటలన్నీ లోకేష్ బాబు గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నువ్వు మాట్లాడిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోయారని చెప్పని నువ్వు భావిస్తున్నావా? ఈరోజు నీ దాకా వచ్చేతలకి ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో నీకు ఈరోజు అర్థమైపోయిందా? ఒకసారి ఎనికి తిరిగి ఆలోచించుకోవాలి. ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం మాట్లాడే ప్రతి మాట, అలాగే మనం ప్రభుత్వంలో భాగస్వాములై మంత్రివర్గంలో ఉన్నప్పుడు మన నడవడిక, మన మాట అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం ఏదో అనుకుంటూ ఉంటాము, పాలు తాగే పిల్లి మమ్మల్ని ఎవరు చూడలేదులే అనుకున్నట్టుగానే ప్రజాప్రతినిధులు ఇష్టం చేస్తే ఎవరు గమనించాలనుకుంటా ఉంటే ఇదిగో ఇలాంటి ఫలితాలే ఈరోజు వస్తూ ఉంటాయి. నువ్వు ఆ భూముల గురించి మాట్లాడావు కదా, 88వ నెంబర్లో సర్వే నెంబర్ 88 ఉంటే దాన్ని 87గా ఎలా మార్చావు నువ్వు? మామూలుగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు జరగకూడదని చెప్పని న్యాయస్థానం చెప్పింది కదా, దాన్ని మార్చి ఎలా తీసుకురాగలిగారు మీరు? అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉందని, అధికారులు మీకు సహకరిస్తున్నారని చెప్పని ఈ విధంగా చేశారు. ఇది మీ దగ్గరేగా జరగలేదు కదా, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇలానే చేసుకుంటూ వచ్చారు కదా. ఈరోజు ఎవరైతే భూముల్ని వాళ్ళు అన్యాక్రాంతం చేశారో, ఎవరి భూములైతే బలవంతంగా లాక్కున్నారో ఆ బాధితులందరూ ఈరోజు బయటకు వచ్చి చెబుతా ఉంటే స్పష్టంగా కనపడతానే ఉంది కదా. మనకు విశాఖ ఉదంతం స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇంకా ఈయనేదో శుద్ధపోసనని, అమాయకుడినని, నా కొడుకు విదేశాల్లో చదువుకొచ్చాడని, అంటే విదేశాల్లో చదివిన ప్రతి వాళ్ళందరూ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఉంటారా? లేకపోతే నిజాయితీ పరులు ఉంటారా? నీ కొడుకు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. విదేశాలకు వెళ్ళి నిర్వాహకం చేస్తే కారాగారవాసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కొడుకు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి, వీళ్ళందరూ, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి, వీళ్ళందరూ ఒక్కోళ్ళందరూ బయటకు వస్తానే ఉన్నాయి కదా, ఎవరూ దాచుకోవట్లేదు కదా. ఎంత భూములు ఈరోజు రమారమి నాకు తెలిసినంత వరకు 1,75,000 ఎకరాల భూమి వీళ్ళ దాహానికి బలైపోయింది. ఈరోజు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని చెరబట్టారు వీళ్ళు, వ్యవస్థలన్నింటినీ చెరిచారు వీళ్ళు. అందుట్లో అనుమానం ఏం లేదు. ఈరోజు పలానా వ్యవస్థ ప్రభుత్వ సంస్థతో సంబంధించింది, ఫలాంది నిజాయితీగా పనిచేశారు ఆ అధికారులు, ఆ వ్యవస్థ ఇలా ప్రజలకు ఉపయోగపడిందని చెప్పుకోవడానికి ఒక్క వ్యవస్థను చూపించమనండి వీళ్ళని. అన్నిటికంటే ఘోరాది ఘోరం ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈయన మంత్రివర్గంలో ఉన్నాడు కదా, ఏ రోజైనా సరే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ కార్యాలయానికి సందర్శించేసి అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి ఏమైనా సమీక్ష చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ బాబు గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి పనికొచ్చే ఆ రోజు ఏకవచన సంబోధన చేసినటువంటి జోగి రమేష్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే భయం నీకు పట్టుకుందా? నీ కొడుకు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి నీకు అర్థమైపోయిందా? ఒక్కసారి మనం చేసే ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భవిష్యత్తు మన పిల్లలకే కాకుండా రాష్ట్రం కూడా దానివల్ల మేలు జరగాలని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప, మనం పబ్బం గడుపుకుంటే చాలు, డబ్బులు మన దగ్గరకు వస్తే చాలు, మన అధినేతకు దోచిపెడితే చాలు, మనకి వ్యతిరేకమైన పార్టీ వాళ్ళని అనగదొక్కితే చాలు, అవసరమైతే భౌతికంగా వాళ్ళని లేకుండా చేస్తే చాలని చెప్పని ఎవరైనా ప్రయత్నిస్తే ఇలానే ఉంటుంది, ఫలితాలు ఇలానే ఉంటాయి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు కాదు, స్వతంత్రం వచ్చిన ముందు కూడా ప్రజలు స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాడారో మీ మీద, మీ ప్రభుత్వం మీద నిజంగా స్వతంత్రం కోసం పోరాడారు ప్రజలు. దానికి నువ్వు కూడా ఒక వ్యక్తివి. ఏమైపోయారు ఈరోజు ప్రగల్భాలు పలికిన వాళ్ళు? మీ మిగిలిన సహచరులు అందరూ ఏమైపోయారు? ఈరోజు చెట్టుకొకలు పొట్లకొకళ్ళు ఈరోజు దేశాలు విడిచిపెట్టి పారిపోవాల్సిన కర్మ ఏం పట్టింది? అధికారులు ఏంటి? అధికారుల పరిస్థితి ఏంటి?
ఈరోజు 16 మంది ఐపీఎస్ అధికారులు న్యాయస్థానం వెళ్ళే అవకాశం వాళ్ళకి ఎందుకు కలిగింది? వాళ్ళు చేసిన అభియోగాల గురించి వాళ్ళు మీరు కదలకుండా కూర్చుండయ్యా, మీకు బాధ్యతలు అంటూ లేవు, కార్యాలయానికి వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట మీరు హాజరు ఉండి ఇక్కడే కూర్చోండి, బయటికి కూడా వెళ్ళొద్దని చెప్పే స్థితికి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మీకు సహకరించిన అధికారుల పేర్లన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. సిసోడియా గారు విచారణ జరిపి దీంట్లో అవకతలు జరిగిన నిజమని చెప్పిన తర్వాతే కదా మీకు విచారణ చేసి నీ కొడుకును అదుపులో తీసుకున్నారు. మీలాగా గోడలు దూకి లోనకు వచ్చేసావు, తలుపులు బద్దలు కొట్టేసావు, వాళ్ళు వస్త్రాధారణ కూడా చేసుకోకుండా బలవంతంగా అయితే తీసుకెళ్ళలేదు కదా. ఈరోజు వాళ్ళు వచ్చారు, విచారణ జరిపారు, ఆ విచారణలో తెలియదు మీకు చెప్పారు, మీ ఇంట్లోనే 10 గంటల పైన విచారణ జరిపారు, తర్వాత అదుపులో తీసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు నిన్ను గురించి విచారించారు. నువ్వు వెళ్ళింది వాస్తవం కాదా? చేసిన దౌర్జన్యం వాస్తవం కాదా? నీ ఎమ్మటున్న రౌడీలు వాస్తవం కాదా? గోండాలు వాస్తవం కాదా? ఆ రోజు ప్రజల్ని మరి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద నువ్వు చేసినటువంటి దౌర్జన్యానికి ప్రత్యక్ష సాక్ష్యం వీడియోతో సహా చిత్రాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాస్తవాలే కదా. ఇంకా కనపడ్డా కూడా నువ్వు తప్పించుకొని శుద్ధపోసనని ఏమీ చేయలేదని, మా కొడుకు అమాయకుడని, మేము న్యాయబద్ధంగానే తీసుకున్నామని ఇంకా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఆక్షన్ ద్వారా పొందారని చెప్పని, వేలం ద్వారా పొందామని చెబుతున్నారు. ఎక్కడ ఏ రోజు 2021 నుంచి ఈ రోజు వరకు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమానికి సంబంధించిన జీవోలు కూడా విడుదల చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా కాగు ప్రశ్నించింది, నీతి ఆయోగాలు మాట్లాడుతూ ఉన్నారు, పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి, ప్రసార మాధ్యమాలు మాట్లాడుతూ ఉన్నాయి. మీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పని వీళ్ళందరి మీద రాజద్రోహం కేసు పెట్టారు. పత్రికా ప్రతినిధుల మీద, ప్రసార మాధ్యమాల అధినేతల మీద, మాట్లాడిన వాళ్ళ విలేకరుల మీద, జర్నలిస్టుల మీద మీరు చేసినవన్నీ స్పష్టంగా కనపడతానే ఉన్నాయి కదా. ఇవన్నీ కనపడిన తర్వాత కూడా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అంటే మీ మీద వచ్చిన అభియోగాలు వాస్తవాలని చెప్పి ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించినంత వరకు లోకేష్ బాబు గారు ఆ రోజు చేసిన అవినీతికి అక్రమాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు, శిక్షలు వేస్తాయి అని చెప్పి వాళ్ళకి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు బాధ్యతలు లేకుండా బాధ్యతల నుంచి తొలగించేసి విచారణ చేస్తున్నారు. కాబట్టి మీ బండారం అంతా బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమైపోయారు? ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ, తొడలు తెలిసిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు మీ సహచరులందరూ? మాట్లాడిన మంత్రులు ఏమైపోయారు? వచ్చిన అభియోగాలు ఏంటి? మీ శాఖపరంగా జరిగినటువంటి అభియోగాలు ఏంటి? ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ భయం మీలో స్పష్టంగా కనపడతా ఉంది. నిస్సందేహంగా కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దానికి బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షలు వేయాలని. ఆ శిక్షకి ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అంటే, మళ్ళీ భవిష్యత్తులో అధికారులు ఎవరైనా సరే ఇలాంటి పనులు, ఇలాంటి ప్రభుత్వాలకు సహకరించాలంటే భయపడే విధంగా వాళ్ళకి శిక్షలు ఉండాలని కోరుకుంటున్నారు. చూడాలి. ఇప్పుడు న్యాయస్థానం వచ్చే తలకి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి, విచారణ వాళ్ళలాగా దౌర్జన్యంగా అదుపులో తీసుకోవట్లేదు కాబట్టి, విచారణలో నువ్వు నిజంగా ఏమీ చేయకపోతే నిరూపించుకో. దానికి ఎందుకు మీ అహాకారాలు? కాబట్టి ఇప్పుడు ఈ కూటమి యొక్క శ్రేణులకి నేను చెప్పేది ఏంటంటే, నిన్నటిదాకా విరలవీగారు వాళ్ళు అధికారంలో ఉందని చెప్పని, ఇష్టారాజ్యంలో చేసుకుంటూ వెళ్ళేశారు. ప్రశ్నించడం వాళ్ళని వాళ్ళు దౌర్జన్యం చేశారు, దాడులు చేశారు, హత్యలు చేశారు. ఈరోజు ప్రభుత్వం పాలనాపరమైనటువంటి క్రమంలో భాగంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. మీకు ఈ శ్రవణానందంగా ఉండాలా. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళ పిరికితనం, నిన్నదాకా వాళ్ళు మాట్లాడిన దానికి ఈరోజు జరుగుతున్న దానికి ఒక రోజు బేరీజ్ వేసుకోండి. వాళ్ళు చేసిన తప్పులేంటో అర్థమైపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని నిందించొద్దు, పాలకులను నిందించొద్దు. జరుగుతున్నాయని వరుస క్రమంలో జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ శిక్షలు పడతాయనే మీరు భావించండి. వాళ్ళ ఆహాకారాలు, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు మీరు ఆస్వాదించండి, ఆనందించండి అని చెప్పని మనం చేస్తున్నాం.